గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ ఒక్క వస్తువును పెడితే చాలండి, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. లక్షలు కాదు కోట్లు తీసుకొస్తుందని చెప్పవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందండి. మీరు కుబేరులాగా మారిపోయే అవకాశం ఉంటుంది. కావాల్సినంత ధనం వస్తుంది. జ్యేష్ఠాదేవి ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది. గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువులు పెట్టడం వలన చక్కగా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. అంతేకాదు, గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువులను పెట్టడం వలన మీ సుడి తిరిగిపోతుంది. చక్కని సంపాదన వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. ధన సమస్యలు పోతాయి. ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయండి. మరి ఇంతకీ గురువారం రోజు పోపుల డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపేటువంటి ఒక పురాణ కథను కూడా మనం తెలుసుకుందాం. మనం వీడియోని చివరి వరకు మిస్ చేయొద్దండి. ఎందుకంటే కథలోనికి వస్తే కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలుస్తుంది. కానీ శత్రు సమూహంలో ఉన్నటువంటి ఎందరినో తన స్వశస్త్రాలతో చంపాలన్న బాధన మాత్రం ధర్మరాజులో ఉండిపోతుంది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆతృత తీరలేదు. దాంతో స్వయంగా వేదవ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా సుగ్రీవుడు అనేటువంటి ఒక రాజు పాలనలో జరిగినటువంటి ఒక కథ చెబుతాను విను అని చెప్తారు. పూర్వం శంకుడు, లిఖితుడు అనేటువంటి ఇద్దరు సోదరులు ఉండేవారు. వారిద్దరు కూడా గొప్ప తపస్సంపన్నులే. త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వారై వారిద్దరూ కూడా బహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకొని జీవిస్తూ ఉంటారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగు పెడతాడు. ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో ఉండడు. అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచారులు చేస్తూ ఉంటాడు. ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగ కాసినటువంటి పండ్ల చెట్ల మీద పడుతుంది. నిగనిగలాడైపోతున్నటువంటి ఆ పళ్ళను చూడగానే అతనికి తినాలనిపిస్తుంది. వెంటనే కొన్ని పళ్ళను తీసుకొని తింటూ ఉంటాడు. ఇంతలో శంకుడు ఆశ్రమానికి వస్తాడు. తమ్ముడి చేతిలో పళ్ళను చూసి అవి ఎక్కడివి అని అడుగుతాడు. నీ ఆశ్రమంలోనివే అన్నయ్య అని అంటూ లిఖితుడు బదులు చెబుతూ ఉంటాడు. సోదరా, మునివర్యులకు పరధరం లేదా ఆశ ఉండకూడదు. కాబట్టి పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పళ్ళను కోయడం దొంగతనంతో సమానం కదా. అందువలన నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని చెప్పి సూచిస్తారు. లిఖితునికి అన్నగారి మాటలు సబబుగా తోచాయి. ఎంత సోదరులమైనా సరే తాము ఇరువురము సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారం కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించాలి అని చెప్పి అనిపిస్తుంది. వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారి దగ్గర సుగ్రీవుని దగ్గరకు చెంతకు వెళ్తాడు. తన రాజుప్రసాదం దగ్గర లిఖితుడిని చూసినటువంటి సుగ్రీవుడు అతనికి సాధారణంగా ఆహ్వానం పలుకుతాడు. అప్పుడు లిఖితుడు, ప్రభు, నేను మా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండన కోరుతున్నాను. ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుగ్రీవుడిని కోరతాడు. లిఖితుని మాటలకు సుగ్రీవుడు ఆశ్చర్యపోతాడు. లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించి మీ వంటి మునులను ఏ విధంగా దండించగలను అని లిఖితుని మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోలేకపోవడంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అనిపించి 2 చేతులను నరికివేయాల్సిందిగా శిక్షను అమలు చేస్తాడు. కఠినమైనటువంటి శరీరంతో లిఖితుడు తన అన్నగారి దగ్గరకు చేరుకుంటాడు. ఆ స్థితిలో సోదరుని చూసిన శంకుడు, సోదరా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించడంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరుని నిలబెట్టావు. వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపిస్తాడు శంకుడు. ఆశ్చర్యం! లిఖితుడు బహుదా నదీ తీరంలో మునిగిన వెంటనే అతని 2 చేతులు తిరిగి వస్తాయి. ఇది అంతా తన అన్నగారి మహిమే అని అతనికి అర్థమవుతుంది. తనకి మంచి చెడులు బోధించేంత వరకు ఆయన నేర్పిన
పాఠం అని అర్థమైంది. కానీ ఒక సందేహం అతనికి ఉండిపోయింది. వెంటనే అతని అన్నగారి చెంతకు వెళ్ళి, అన్నగారు, ఖండితమైన నా చేతిని కూడా తిరిగి తెచ్చేంత మహిమ నీకు ఉంది కదా, మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళమని ఎందుకు సూచించారు అని అడిగారు. తమ్ముడు ప్రశ్నకు శంకుడు చిరునవ్వు సింధిస్తూ, సోదరా, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవడం మన ధర్మం, పాలన చేయడం, పాపులను శిక్షించుకోవడం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురుపత్నిని మోహించడం, సాధువులను హత్య చేయడం, సురాపానం, చెడు సావాసం చేయడం వంటి పథకాలకు రాజదండన అనుభవించాల్సిందే. అందుకే నిన్ను రాజుగారి వద్దకు పంపించాను అని చెబుతాడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఒక రాజుగా ధర్మస్థాపన కోసం యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో శత్రువులను సంహరించడం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నీ శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపం అంటదు. ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు శోభపడడంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చుతాడు. ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష, అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా, ఇలాంటి ప్రశ్నలు రావడం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదండి. ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదు అది చెబుతుంది. అది సొంత సోదరుని సొంత అయినా సరే అది అభిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదు అని చెబుతుంది. రాజు అనేవాడు దేశంలో రాజ్యాంగాన్ని అనుసరించి పాటించాలి అన్న హితవు ఉంది. అన్నింటికీ మించి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుంది అన్న బోధన కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వీడియోలోనికి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ధనం కావాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని ఆశపడుతూ ఉంటారో వారి అందరూ కూడా గురువారం రోజున వంటగదిలో ఉండేటువంటి పోపుల డబ్బాలు ఒక కరక్కాయను పెట్టండి. ముందు ఒక కరక్కాయను తీసుకుని ఆ కరక్కాయను కుడి చేతిలో పట్టుకుని, అమ్మా లక్ష్మీదేవి, నీవు మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను కలగచేయి తల్లి అని మనస్ఫూర్తిగా కోరిక చెప్పుకోండి. ఆ తర్వాత కరక్కాయను పోపుల డబ్బాలో ఉన్నటువంటి మధ్యలో ఉండే కప్పులో పెట్టి వదిలివేయండి. అంతే. ఇలా 2 నెలలకు ఒకసారి ఏదో ఒక గురువారం రోజు ఈ పరిహారం చేస్తే చాలండి. మీకు ఉండేటువంటి కష్టాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. కాబట్టి గురువారం రోజు మీరు కూడా పోపుల డబ్బాలో ఈ వస్తువును వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఆడవారు తమ జీవితం ఎక్కువగా వంటగదికి అంకితం చేస్తారు. వారి జీవితం మొత్తం వంటగదిలో సాగుతుంది. ఉదయం నుంచి రాత్రి నిద్రించేంత వరకు కూడా ఆడవారు వంటగదిని శుభ్రపరిచే ప్రక్రియలో ఉంటూనే ఉంటారు. వంటగది ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంటిలో ఉండే వారి ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. వంటగది అశుభ్రంగా ఉంటే అనారోగ్యం పాలవుతూ ఉంటాం. అలానే దరిద్ర దేవత కూడా తిష్ట వేసి కూర్చుంటుంది. వంటగదిలో ఏ వస్తువునైనా సరే శుభ్రంగా ఉంచుకోవాలండి. అలానే పోపుల డబ్బాను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది పోపుల డబ్బాలో పెట్టకూడని వస్తువులను పెట్టి సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారండి. అలానే పోపుల డబ్బాలో శుభ్రంగా ఉంచుకోకపోయినా సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులు పెట్టాలి, ఏవి పెట్టకూడదు అని మనం తెలుసుకుందాం. ఇంట్లో తాలింపులు వేసుకునేటువంటి పోపుల డబ్బా ఎప్పుడు కూడా స్టీల్ పాత్రనే యూజ్ చేయాలండి. అంటే స్టీల్ పోపుల డబ్బాలు మాత్రమే యూజ్ చేసుకోవాలి. పోపుల డబ్బా స్టీల్ది ఉండడం వలన దానిలో వేసే పదార్థాలు త్వరగా పాడవు. అలానే ఆ పోపుల డబ్బాలో లక్ష్మీదేవికి ఇష్టమైనవి పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అంటే ఆవాలు, ఉప్పు, యాలకులు, పసుపు, లవంగాలు, సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా పోపుల డబ్బాలో పెట్టుకోవచ్చు. పోపుల డబ్బాలో ఎప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలను మాత్రమే ఉంచుకోవాలండి. పోపుల డబ్బాలు మన పూర్వీకుల నుండి ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అలానే మనం పోపుల డబ్బాని ఎప్పుడు కూడా ఓపెన్ చేసినా దానిలో నుంచి ఒక మంచి స్మెల్ వచ్చేలాగా చూసుకోవాలండి. పోపుల డబ్బా నుంచి ఎప్పుడైతే సుగంధ వాసన వస్తుందో అప్పుడు లక్ష్మీదేవి మీ పైన, మీ ఇంటి పైన అనుగ్రహాన్ని కలగజేస్తుందండి. అలానే ఈ పోపుల డబ్బాలో వెల్లుల్లి, అల్లం లాంటివి పెట్టకూడదు. అలానే చాలామంది తెలియక అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా పెట్టుకుంటుంటారు. ఆ పేస్ట్ను పెట్టుకుంటాం వల్ల పోపుల డబ్బాలో అంత మంచి వాసన రాదు. పోపుల డబ్బాలో పొడులు పెట్టుకోవచ్చు. అలానే పోపుల డబ్బాలో
స్పూను ఒక దానిలో పెట్టి ఇంకో దానిలో పెట్టకూడదు. దేని స్పూన్ దానికే ఉపయోగించుకోవడం చాలా మంచిది. అప్పుడు పొడులు కానీ అందులో ఉన్నటువంటి వస్తువులు కానీ త్వరగా పాడవకుండా ఉంటాయి. అందువలన ఒకదానికి ఉపయోగించిన స్పూను ఇంకొక దాంట్లో పెట్టకండి. పోపుల డబ్బాను చాలా శుభ్రంగా ఉంచుకోండి. దేనికి దానిని విడివిడిగా ఉంచుకుని ఆ వస్తువులను తడి లేకుండా వాడుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.